వెల్కమ్ టు మై ఛానల్. గోరు చిక్కుడుకాయలు, ఇవి పెద్ద చిక్కుడుకాయలు కాదు కదా, గోరు చిక్కుడుకాయలు టమాటాలు కర్రీ చేస్తా చూడండి. చాలా బాగుంటుంది. అబ్బే గోరు చిక్కుడుకాయలు కర్రీ ఏంది అనుకుంటారు కదా, కాదు, మేము చేసుకొని తిన్నాం, చాలా బాగుంటుంది. ఇదిగో రెండు రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, గోరు చిక్కుడుకాయలు ఒక 1/2 కేజీ, గోరు చిక్కుడుకాయలు ఇవి ఒక 1/4 కేజీ ఉంటాయి. టమాటాలు చేసేటప్పుడు చూపిస్తా. మీకు ఎప్పుడు చూపించినా మేము కూరగాయలు ఎప్పుడు చూపిస్తాం కదా, ఎప్పుడు చూపించినా నీట్గా కడుక్కొనే మీకు చూపిస్తాం. కడగకుండా అసలు నేను ఏ కూరగాయలు మీకు చూపించను అనమాట. నీట్గా కడిగి మీకు చూపిస్తాను, చెబుతాను. అది కూర చేసేటప్పుడు చూపిస్తాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నా, గోరు చిక్కుడుకాయ టమాటా. ఈ కూరకు కూడా తిరగమాత వేయను. పసుపు, సాల్ట్, అదే చాలకపోతే మళ్ళీ వేసుకోవడం, ముందుకు మోయినం వేసుకొని ఇది కొంచెం సేపు మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గనిచ్చేసి అప్పుడు టమాటాలు వేస్తా. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు వేస్తా టమాటాలు. అవి కూడా మెత్తగా మగ్గినవి, ఇవి కొంచెం మగ్గిపోయినాయి. చిక్కుడుకాయలు సగం మగ్గిని, ఇంకా సగం మగ్గిపోవాలి. వాటితో పాటు టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయి. అప్పుడు వేస్తా కారం. ఇవి కూడా మెత్తగా అయినాక సిమ్లో ఉడకబెట్టుకుంటే మెత్తగా బాగా ఉడుకుతాయి. హైలో పెడితే మాడిపోతాయి. ఇగో టమాటా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కారం వేస్తాయి ఇప్పుడు. ఒక స్పూను, 2 స్పూన్లు, ఇది ఒక 1/2 స్పూన్ వేయాలి, ఎక్కువ పట్టదు. ఇలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది. వాటర్ పోసుకోకపోయినా పర్వాలేదు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కదా అందుకని, కానీ నేను కొంచెం వాటర్ పోసుకుంటా. ఇవ్వండి, ఈ వాటర్ పోస్తున్నా, గ్లాసు కూడా లేవు నిండా. ఇది చాలండి, ఇంక పోసేయలేదు, సరిపోతుంది. కొంచెం ఉడకనిచ్చేసి ఇంకా ఆపుకోవటమే.
ఉల్లిపాయ చిక్కుడుకాయ బాగా ఉడికిపోయినాయి. సిమ్లో ఉడకనిచ్చాను కదా, బాగా ఉడికినాయి. ఇంకా వాటర్ కొంచెం కోసం మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని చూపిస్తా. చెక్క లవంగాయ పొడి వేస్తున్నాం. అదే ధనియాలు చెక్క లవంగాయ పొడి. ఇదిగో ఒక స్పూన్ చాలే. ఇది గోరు చిక్కుడుకాయ వాసన లేకుండా బాగుంటుంది వేసుకుంటే. నేను ఇందాక నూనెలో వేసిపోయాను చూడండి, అప్పుడే గోరు చిక్కుడుకాయ వాసన పోయిద్ది, ఉండదు. బాగుంటుంది అది వేసుకుంటే. చెక్క లంగాయ పొడి ఒక్కటే, చెక్క లంగాయ ధనియాల పొడి ఒక్కటే, ఇంకేం వేయొద్దు మసాలాలు. దీంతో చాలా బాగుంటుంది కూర. కొంచెం ఉడకాలి. అయిపోయిందండి, ఇంకా ఆపేసాను. మీరు సాల్ట్ ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ వేసాను కదా, నాకు సరిపోయింది. మీకు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోండి, చూడకుండా వేసుకోకండి. ఈ చిక్కుడుకాయలకి తక్కువ పట్టింది, ఏ చిక్కుడుకాయకైనా ఉప్పు తక్కువ పట్టింది. నాకు సరిపోయింది, ఫస్ట్ వేసుకుంది. మీరు కూడా చూసి సారకపోతే వేసుకోండి. ఇదిగోండి కూర అయిపోయింది. గోరు చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి తిని చూడండి మీరు. రైస్ ఇది బ్రౌన్ రైస్. ఇదిగో నేను ఇప్పుడు టమాటా గోరు చిక్కుడుకాయ చేశాను కదా కర్రీ. వేడిగా తింటాను కదా, మీకు చూపించడానికి కాలుతుంది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి ఇలాగా. టమాటాలు ఎక్కువ వేసుకోకండి. 1/2 కేజీ అనుకోండి చిక్కుడుకాయలు, 3 టమాటాలు వేసుకోండి చాలు. ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది మళ్ళీ కూర. చాలా బాగుంది. మీరు చేసుకోండి, ఇలాగా చేసుకొని తినండి, మీకు నచ్చింది. ఇది నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలు మీకు బాగా వస్తాయి కదా, చూడవచ్చు. ఇంకా చేస్తాను కొన్ని చాలా. మీరు చేసుకొని ఇది తిని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.